నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో వేసవిలో వ్యాయామాలు, ఆయుర్వేద జాగ్రత్తలు. వయసుతో పాటు రొమ్ము క్యాన్సర్ ముప్పు పెరిగేది అందుకే. ఎండల్లో ప్రయాణమా? అయితే జాగ్రత్త. లివర్ సిర్రోసిస్ ప్రాణాలకు ఎంత ప్రమాదం? ఇంకా హెల్త్ టిప్. నిత్యం కాసేపైనా వ్యాయామం చేసే అలవాటుగా ఉన్నప్పుడు, జిమ్కెళ్లి వ్యాయామాలు చేస్తున్నప్పుడు ఒళ్లంతా చెమటతో తడిసి మొత్తవడం మనందరికీ అనుభవమే. వేడి, ఉక్కపోతలు తీవ్రంగా ఉండే ఎండాకాలంలో మాత్రం ఇదో పెద్ద చిరాకు వ్యవహారంగా ఉంటుంది. మిగతా కాలాలతో పోలిస్తే ఈ వేసవి కాలంలో ఒంట్లో నుంచి ద్రవ నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్ని అధిగమించడానికి వ్యాయామాల విషయంలో సీజన్కు తగ్గట్టుగా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతుంది ఆయుర్వేదం. ఆ జాగ్రత్తలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రోజు కాసేపు వ్యాయామం చేయడం మనలో చాలా మందికి అలవాటే. పార్కుల్లో, మైదానాల్లో వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేయడం కావచ్చు, లేదా జిమ్లకెళ్లి చేసే వ్యాయామాలు కావచ్చు. ఇంకా షటిల్, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో లాంటి ఆటలు కూడా కావచ్చు. ఇవి ఒకసారి అలవాటుగా మారాక ఒక్కరోజు ఆ వ్యాయామాలు చేయకపోయినా, ఆ ఆటలు ఆడకపోయినా ఏదో వెలితిగా ఉంటుంది. ఇవి ఒకసారి అలవాటుగా మారాక ఒక్కరోజు ఆ వ్యాయామాలు చేయకపోయినా, ఆ ఆటలు ఆడకపోయినా ఏదో వెలితిగా ఉంటుంది. అయితే ఈ వ్యాయామాలను అన్ని సీజన్లలో చేసినట్టుగానే ఎండాకాలంలో కూడా చేయాలా, లేక మోతాదు తగ్గించాలా అన్న ప్రశ్న మనలో చాలా మందికి ఎదురవుతుంటుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ సీజన్లో ఒంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది. ఇక బయట వేడి, ఉక్కపోతల కారణంగా చెమటలు ఎక్కువగా పట్టడం, తద్వారా డీహైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యాయామాలు, ఆటలు అన్నవి కాస్త మోతాదు తగ్గిస్తేనే మంచిదని చెబుతారు నిపుణులు. ఏ ఋతువులోనైనా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ వల్ల ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి చాలా యాక్టివ్గా ఉండడము, అలాగే ఫిట్నెస్ మెయింటైన్ చేయడం, మజిల్ మస్ అంతా బాగా దృఢంగా ఉండడము, హెల్తీగా ఉంటారు. కాకపోతే అది ఎప్పుడు చేయాలనేది కొంతమందికి అంటే వాళ్ళ రొటీన్లో, అంటే వాళ్ళ రోజువారీ పనులతో పాటు టైం కుదరక ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్తుంటారు. కొంతమంది 1 గంటకు కూడా జిమ్ చేస్తూ ఉంటారు, కొంతమంది 4 గంటలకు అర్లీగా జిమ్ చేస్తూ ఉంటారు, కొంతమంది రాత్రి ఎప్పుడో జిమ్ చేస్తారు. ఇదంతా రాంగ్. ఎందువలనంటే మన శరీరంలో ఒక మెటబాలిక్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మన తిన్నది అరగడానికి, అరిగిన దాని తర్వాత మనం ఎక్సర్సైజ్ చేయడానికి కొంత మనం టైం ఇవ్వాలి, బాడీకి కూడా విశ్రాంతి ఇవ్వాలి. అలా రిగరస్గా చేసినప్పుడు ఒక్కొక్కసారి నిద్ర కూడా పట్టదు. ఎండాకాలంలో ఒకటి చెమట ద్వారా నిద్ర పట్టదు, ఇంకోటి అధిక వ్యాయామం చేయడం ద్వారా కూడా నిద్ర పట్టకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఎండాకాలంలో ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే అర్లీగా వెళ్ళాలి. మోస్ట్లీ ఏంటంటే సూర్యుడు ఉదయించక ముందరే అంటే 6 నుంచి 8 లోపల ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ చేయాలి. వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా చాలా రిగరస్గా చేయకూడదు. ఒకవేళ చేస్తే కనుక ముందరే వాళ్ళు ఆ యొక్క ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి వాళ్ళ యొక్క ఇంటెన్సిటీని బట్టి కూడా వాళ్ళు ఇంటర్నల్గా ఫ్లూయిడ్స్ అనేది తీసుకోవాలి. సుమారు 8 నుంచి 10 గ్లాసుల నీళ్ళు కూడా తాగవలసిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఒక గ్లాస్ అంటే 250 ml అవుతుంది, 3 నుంచి 4 లీటర్లు అని చెప్పుకోవచ్చు వాళ్ళు. కాకపోతే ఒక్కొక్కసారి ఎక్కువ డ్రైన్ అయిపోతే కనుక ఇంకా ఫ్లూయిడ్స్ రూపంలో మజ్జిగ కానీ, లేదంటే జ్యూసెస్ రూపంలో కానీ, ఫ్రూట్స్ జ్యూసెస్ రూపంలో కానీ తీసుకోవచ్చు, ఒకవేళ షుగరు, బీపీ లాంటిది లేకపోతే కనుక. ఇలా కాకుండా ఏమవుతుందంటే కొంతమంది కొన్ని చియా సీడ్స్ లాంటివి, సప్లిమెంట్స్ లాంటివి తీసుకుంటున్నారు. కాకపోతే చియా సీడ్స్ 1 స్పూను, 1.5 స్పూన్ మించి తీసుకోకూడదు. ఎందువల్లంటే ఇది ఏమవుతుందంటే దీనికి కూడా ఒక పద్ధతి ఉంది. దీన్ని నీళ్ళలో, గోరువెచ్చటి నీళ్ళలో వేయడం ఒకటి, అది కాస్త లోపల అది సోక్ అయ్యాక అది ఎక్స్పాండ్ అవుతుంది, అది మొత్తం ఒకలాంటి సిరపీ నేచర్ వస్తుందని. దానిని మళ్ళీ కొంచెం ఏదైనా దాంట్లో మళ్ళీ ఫ్రూట్ జ్యూసెస్, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ లాంటివి కూడా వేసి తాగుతున్నారు. అది మంచిదే. అది కాకపోతే ఏంటంటే ఆ తాగే విధానంలో వాళ్ళు డైరెక్ట్ కొంతమంది ఆ చియా సీడ్స్ నోట్లో వేసేసుకుని కూడా వెళ్ళిపోతారు. అలా చేయకూడదు. దానికి ఒక పద్ధతి ఉంది. కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో చియా సీడ్స్ సోక్ అయ్యాక ఆ సోక్ అయిన దాంట్లో మీకు కావాల్సిన జ్యూసు, అంటే స్ట్రాబెర్రీ, ఇందాక చెప్పినట్టు రాస్బెర్రీ, ఏదైనా కానీ, బ్లూబెర్రీస్ అన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ వాళ్ళు స్టడీ చేస్తున్నారు జనం. ఇవన్నీ కూడా అందులో వేసి తాగి వాళ్ళు ఎక్సర్సైజ్కి 1 గంట ముందర, అరగంట ముందర తాగి వెళ్తే కనుక వాళ్ళకి ఎనర్జీ బాగా ఉంటుంది, ప్లస్ డీహైడ్రేషన్ అవ్వకుండా అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్సర్సైజ్ చేసే మధ్యలో కూడా ఒక్కొక్కసారి ఫ్లూయిడ్స్ కావాల్సి వస్తుంది. అప్పుడు కొబ్బరి నీళ్ళు లాంటివి తీసుకెళ్ళడం, ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉన్న సోడియము, పొటాషియం, మెగ్నీషియం లాంటివి అధికంగా ఉన్నవి ఏవైనా ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి తీసుకోవడం కూడా మంచిదే వాళ్ళకి.
వేసవిలో సాధారణంగా 8 దాటంగానే ఎండల వేడి పెరుగుతుంది. ఆ ఎండల ధాటికి ఒంట్లో నీరు చెమట రూపంలో ఆవిరైపోతుంటుంది. కాబట్టి వేసవి వ్యాయామాలను సాధ్యమైనంత వరకు పొద్దున్నే చేయడం మంచిది. వేకువఝామున 5 గంటల నుండి 7 లోపలే వ్యాయామాలు కానీ ఆటల ప్రాక్టీస్ కానీ పూర్తి చేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఒకవేళ సాయంత్రం అయితే 5 గంటల తర్వాత నుండి 7 గంటల లోపు చేసుకోవాలి. అలాగే ఈ వ్యాయామాలు చేసేటప్పుడు పుష్కలంగా నీరు, మజ్జిగ, కొబ్బరి బోండాల్ లాంటి నీరు తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల శరీరంలో నుండి వెళ్లిపోయే నీటిని, ఖనిజ లవణాల్ని తిరిగి భర్తీ చేసుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఉసిరి, ద్రాక్ష, కర్బూజా, దోసకాయ వంటి పండ్లు శరీరానికి శక్తినిస్తాయి. ఇక ఈ సీజన్లో విరివిగా దొరికే తాటి ముంజలు, మామిడి పండ్లు కూడా తగిన మోతాదులో తీసుకోవడం మంచిది. వ్యాయామానికి ముందు, తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా అతిగా వ్యాయామం చేసినా కండరాలు పట్టేయడం, మనిషి నీరసించిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని గుర్తుంచుకోవాలి. మజ్జిగ అధికంగా తీసుకోవాలి. మజ్జిగ మహా ఔషధం. దీన్ని సుమారు రోజుకి 200 ml చొప్పున తీసుకుంటే కనుక వీళ్ళ బాడీలో ఏవైతే అలా ఇంబ్యాలెన్సెస్ ఏవైతే అవన్నీ కూడా అది సెట్ చేస్తుంటుంది. ఇది కాకుండా మనకి ఆయుర్వేదంలో షడంగ పానీయం అనేది చెప్పారు, అది కూడా తీసుకోవచ్చు. అంటే సారిబా అనేది ఉంటుంది, చందనం అనేది ఉంటుంది, వట్టివేళ్ళు అనేవి ఉంటాయి, ముస్తా అనేది ఉంటుంది, పర్పాటకం అనేది ఉంటుంది, శొంఠి అనేది. ఇవన్నీ కూడా వీళ్ళు టీలు, కాఫీలు మానేసి, డ్రింక్స్, స్మోకింగ్ మానేసి ఇవి ఒక సప్లిమెంట్ కింద తీసుకుంటే ఒకటి యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి, రెండోది వీళ్ళ శరీరంలో ఉద్రిక్తత అనేది ఏర్పడకుండా హెల్ప్ చేస్తుంటుంది. చాలామందికి ఒక యంగ్ ఏజ్లో అంటే పిత్త ప్రకృతి అధికంగా ఉంటుంది కాబట్టి బాడీలో ఎండార్ఫిన్స్ అధికంగా రిలీజ్ అవుతాయి కాబట్టి శరీరంలో ఉద్రేకం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి దీనిని తగ్గించడానికి ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి హెల్ప్ చేస్తాయి. ఇదే కాకుండా వాళ్ళ బ్రెయిన్ అలర్ట్గా ఉండడానికి కూడా సహాయపడతాయి. ఇవన్నీ తీసుకుంటూ ఉసిరికాయ లాంటిది కూడా తీసుకోవచ్చు. ఉసిరికాయ కూడా వీళ్ళకి సి విటమిన్ కాబట్టి వేరియంట్ ఎయిర్ తగ్గించడానికి ఉసిరికాయ హెల్ప్ చేస్తుంది. దీనిని కూడా నేను ఇందాక చెప్పిన షడంగ పానీయంలో ఒక 1/2 చెంచాడు ఉసిరికాయ కూడా వేసంటే అది ఎంత మోతాదులో తీసుకోవాలంటే అన్నీ సమానంగా తీసుకోవచ్చు. మీరు ఏదైతే ముస్తా, పర్పటకము, ఉసిర, చందనము, అలాగే నాగర ఏవైతే ఈ 6 ద్రవ్యాలు ఉన్నాయి, సారిబా అనేవి ఏదైతే 6 ద్రవ్యాలు ఇవన్నీ సమానంగా తీసుకుని దాంట్లో ఉసిరికాయ పొడి కూడా వేసుకుని తీసుకుంటే కనుక రుచితో పాటు వాళ్ళకి ఆ యొక్క బాడీలో ఏదైతే రక్తశుద్ధి జరగడం ఒకటి, హీట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది బాడీకి తట్టుకునే శక్తి ఏదైతే ఉంటుందో వడగాడుపు తగలకుండా హెల్ప్ చేయడానికి అది కూడా హెల్ప్ చేస్తుంటుంది. ఇవన్నీ కూడా మీరు ఒక జ్యూస్ కింద యాడ్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ పొడి చేసి ఆ పొడిని గ్రీన్ టీ లాగా, అంటే ఇవాళ రేపు గ్రీన్ టీ తాగుతున్నారు కదా, ఆ గ్రీన్ టీలో కూడా వేసి తీసుకోవచ్చు. లేదా డైరెక్ట్ గ్రీన్ టీ లాగా ఉడకపెట్టి కషాయం తీసుకుంటే కడా అంటారు, అలా తీసుకుంటే కూడా మంచిది. కొంతమందికి తేనె వేసుకుంటారు, తేనె కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. కొంతమంది సైంధవ లవణం వేసుకుంటారు, కొంత లవణం బాడీకి అందాలని, అలా వేసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ యొక్క మోటివేషన్ బట్టి జాగ్రత్తగా ఇవి తీసుకుంటే కనుక చాలా హెల్దీగా ఉంటారు. అలాగే వాళ్ళ యొక్క ఈ యొక్క మన దేశీయ ఏదైతే ఈ యొక్క షడంగ పానీయం మీద చాలా బాగా పనిచేస్తుంది. అది ఎటువంటి విధమైన ఎన్విరాన్మెంట్కైనా అది హెల్ప్ చేస్తుంది. అయితే మామూలుగా టీలు, కాఫీలు బదులు దీన్ని ఒక ఛాయ్ లాగా చేసి తాగితే కూడా చాలా మంచిది. ఎప్పుడైనా తాగొచ్చు, కాకపోతే ఎండాకాలంలో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. వేసవిలో వ్యాయామం చేసే సమయంలో అలసట, తలనొప్పి, తలతిరుగుడు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే విశ్రాంతి తీసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం యోగా, ప్రాణాయామం వంటి తేలికపాటి వ్యాయామాలు ఈ కాలంలో మంచివి. ఇవి శరీరాన్ని సమతుల్యంలో ఉంచడంలో సహాయపడతాయి. వ్యాయామం చేసేవారు మజ్జిగలో కొంచెం జీలకర్ర పొడి వేసుకుని తాగితే జీర్ణక్రియకు మంచిది. అలాగే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం శరీరానికి ఉపశమనం ఇస్తుంది. కొన్ని సందర్భాలలో ఆయుర్వేద వైద్యులు బ్రాహ్మి, అశ్వగంధ వంటి ఔషధాలను కూడా సూచిస్తారు. అయితే వీటిని తప్పనిసరిగా డాక్టర్ సలహాతోనే తీసుకోవాలి. అలాగే చందనం, అలవేరా వంటి సహజ పదార్థాలు శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. సరైన జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో కూడా చక్కగా వ్యాయామాలు కొనసాగించవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. రొమ్ము కణజాలానికి సంబంధించిన సవివర మ్యాప్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మహిళలకు వయసు మీద పడే కొద్దీ కణాలు క్షీణించడంతో పాటు వాటి వృద్ధి తక్కువగా ఉంటుంది. తద్వారా ఒక సూక్ష్మ వాతావరణం ఏర్పడుతుందని, అందులో క్యాన్సర్ కణాలు వృద్ధికి అనుకూల పరిస్థితులు ఉంటాయని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వివరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 80% కేసులు 50 ఏళ్లు పైబడ్డ అతివల్లోనే చోటు చేసుకుంటున్నాయి.
కణాలు విభజనకు లోనే స్వీయ ప్రతులను సృష్టించుకునే క్రమంలో వాటిలో ఉత్పరివర్తనాలు పోగుపడతాయి. అవి క్యాన్సర్కు కారణం కావచ్చు. అయితే చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ ఉత్పరివర్తనాలను శరీరం సులువుగానే వదిలించుకోగలుగుతుంది. కానీ వయసు మీద పడ్డాక ఆ పని చేయడానికి కష్టపడుతోంది. ఇమేజింగ్ విధానాల సాయంతో 5 నుంచి 86 ఏళ్ల మధ్య ఉన్న 500 మంది మహిళల రొమ్ము కణజాలాన్ని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఈ చిత్రాలను హార్మోన్ గ్రాహకాలు, రోగనిరోధక కణాలు, కణజాల తీరుతెన్నులతో కలిపి ఒక మ్యాప్ను వారు తయారు చేశారు. వయసు మీద పడే కొద్దీ రొమ్ముల కణజాలంలో తక్కువ సంఖ్యలో కణాలు ఉంటున్నాయి. చాలా తక్కువగా విభజన చెందుతున్నాయి. పాలను ఉత్పత్తి చేసే లోప్యూల్స్ తగ్గిపోవడమో, అదృశ్యం కావడమో జరుగుతుంది. డక్ట్లు దట్టమైన సపోర్టింగ్ పొరలతో మరింత పెద్దగా మారుతున్నాయి. కొవ్వు కణాలు పెరుగుతున్నాయి. రక్తనాళాలు తగ్గుతున్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు. మెనోపాజ్ దశలో రొమ్ము కణజాలంలో నాటకీయ మార్పులు జరుగుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు. 20లు 30లలో ఉన్న మహిళల రొమ్ముల్లో బి కణాలు, క్రేజీల టీ కణాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ఈ రోగ నిరోధక కణాలు క్యాన్సర్ కణాలను గుర్తించి చంపడంలో సాయపడతాయని వారు పేర్కొంటున్నారు. వేసవికాలం సెలవుల సీజన్ కావడంతో మనలో చాలా మంది తరచుగా పిక్నిక్లకు, విహారయాత్రలకు వెళుతూ ఉంటారు. దూర ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బయట మండిపోయే ఎండలకు తోడుగా కొత్త ప్రాంతాల్లోని కొత్త వాతావరణం కారణంగా డీహైడ్రేషన్, వడదెబ్బ, వాంతులు, విరేచనాల వంటి సమస్యలు పలకరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కలుషిత నీటి మూలంగా సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తీవ్రమైన ఎండల మూలంగా అలసిపోకుండా ఉండేందుకు, డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి సమస్యలను నివారించుకునేందుకు వేసవి ప్రయాణాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో బయట ఎంత ఎండలు మండిపోతున్నా సరే, సెలవుల సీజన్ కావడంతో పిల్లల కోసం, పిక్నిక్ల కోసం అడపాదడపా ఇంటి నుంచి కాలు బయటపెట్టక తప్పదు, తరచూ ప్రయాణాలు చేయకా తప్పదు. ఇలాంటప్పుడు ఎండల బారిన పడి డీహైడ్రేషన్, వడదెబ్బ, విరేచనాల వంటి సమస్యల తాకిడికి గురవుతుంటారు మనలో చాలామంది. అయితే ప్రయాణాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వేసవి ఇక్కట్లను మనం చాలా వరకు అధిగమించవచ్చు. ముఖ్యంగా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు వాతావరణం కాస్తంత చల్లగా ఉండే ఉదయపు వేళల్లో కానీ లేదా సాయంత్రం వేళల్లో కానీ బయలుదేరడం మంచిది. ప్రయాణానికి బయలుదేరే ముందు బాగా నీళ్లు తాగడం మంచిది. తప్పనిసరిగా నీళ్ల బాటిల్ని వెంట ఉంచుకోవాలి. దాహం వేసినా వేయకున్నా తరచూ కొద్దిగా నీళ్లు తాగుతుండాలి. పిల్లలకు, వృద్ధులకు ఈ జాగ్రత్తలు మరీ అవసరం. వేసవిలో చల్లగా ఉంటాయి కదా అని పదే కూల్ డ్రింకులను తాగడం మంచిది కాదు. అలాగే ఐస్ క్రీముల్ని కూడా ఎక్కువగా తినకూడదు. వీటికి బదులుగా నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కర్బూజా, బొప్పాయి వంటి పళ్లు తరచుగా తింటూ ఉండాలి. ప్రయాణాల్లో తప్పనిసరిగా గ్లూకోజ్ పౌడర్ని వెంట ఉంచుకోవాలి. నీరసంగా, అలసటగా అనిపించినప్పుడు కొద్దిగా గ్లూకోజ్ను చప్పరించడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. తడిగా ఉన్న టవల్స్ని, నాప్కిన్స్ని వెంట తీసుకెళ్లాలి. తడి టవల్తో తుడుచుకోవటం వల్ల వేడి, ఉక్కపోతల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. ఇక ప్రయాణాల్లో ఉన్నప్పుడు మసాలాలతో కూడిన భోజనం కన్నా సాత్విక ఆహారాన్ని తీసుకోవడమే మేలు. జవజీవాలతో కలకల్లాడుతూ ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీలాగా పనిచేయాల్సిన మన కాలేయానికి ఇవాళ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల జబ్బులు పెనుశాపాలుగా మారుతున్నాయి. పొగ, మద్యం వంటి అలవాట్లు, గాడి తప్పిన తిండి తీరు మూలంగా కూడా కాలేయం ఆరోగ్యం దెబ్బతినిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్లు తీవ్రమై కాలేయం పూర్తిగా నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది. లివర్ సిరోసిస్ అలాంటిది. దీని బారిన పడ్డప్పుడు కాలేయంలోని కణజాలం క్రమంగా సిమెంటు ముద్దలాగా గిడసబారిపోతూ ఉంటుంది. ప్రాణాంతకంగా పరిణమించే లివర్ సిరోసిస్ జబ్బు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. లివర్ సిరోసిస్ అంటే ఏంటి? లివర్లో ఏం జరుగుతుంది? నార్మల్గా లివర్ అనేది దూది పింజంలాగా, స్పాంజ్ లాగా సాఫ్ట్గా ఉండే ఆర్గన్. ఇందులో రకరకాల ఒక 600 ఫంక్షన్స్ ఈ లివర్ నార్మల్గా మనకి చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రకరకాల కారణాల వల్ల, అనగా అది అధిక మద్యపానం అవ్వచ్చు, ఈ మధ్యకాలంలో మనం చూసే ఫ్యాటీ లివర్ ఎక్కువగా ఉండటం వల్ల కావచ్చు, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ అని ఒక రకమైన ప్రాబ్లం వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల ఈ లివరు నార్మల్ సెల్స్ వాపుకి గురయ్యి అది తగ్గి నెమ్మదిగా ఈ దూదిపింజంలాగా ఉండే లివరు
గట్టిగా రాయిలాగా తయారవుతాం. దీని ఫంక్షనాలిటీ మొత్తం నెమ్మదిగా తగ్గిపోవటం, దీన్ని మనం సిరోసిస్ ఆఫ్ లివర్ అంటాం జరుగుతుంది. మద్యం తాగే వారికి మాత్రమే సిరోసిస్ వస్తుందనే నమ్మకంలో నిజమెంత? జనరల్గా అందరూ ఏమనుకుంటారు అంటే మద్యం తాగే వాళ్ళకి మాత్రమే లివర్కి ప్రాబ్లం వస్తుంది అనేది ఒక అపోహ. మద్యం తాగే వాళ్ళకి లివర్ డిసీజ్ రావటం డెఫినెట్గా చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. 50% మందికి మనం చూసే లివర్ సిరోసిస్ మద్యం తాగే వాళ్ళల్లో ఉంటుంది. కానీ ఇంకా మిగిలిన 50% మంది మద్యం ఎప్పుడు తాగని వాళ్ళల్లో కూడా లివర్ సిరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్ కామన్గా ఆల్కహాల్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 50% కేసెస్లో మనం చూస్తే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేది ఒక 20% మందిలో, ఫ్యాటీ లివర్ డిసీజ్ ఒక 25% మందిలో లివర్ సిరోసిస్కి కారణంగా మనం చూస్తాం జరుగుతుంది. ఇంకా 5% మంది అరుదుగా మనం చూసే వాటిల్లో ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ ఎక్కువగా మనం ఫీమేల్స్లో, ఆడవారిలో చూస్తాం జరుగుతుంది. ఇంకా జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల విల్సన్స్ డిసీజ్ అని ఇలాగా మల్టిపుల్ వేరే అదర్ కారణాల వల్ల కూడా మనం లివర్ సిరోసిస్ చూస్తాం జరుగుతుంది. లివర్ సిరోసిస్ లక్షణాలు ఎందుకు త్వరగా బయటపడవు? లివర్ నార్మల్గా ఉండే లివరు సడన్గా సిరోసిస్లోకి వెళ్ళటం జరగదు. ఇవి కొన్ని స్టేజెస్ ద్వారా, అంటే మధ్యలో నార్మల్గా దూదిపింజంలాగా ఉండే లివరు నెమ్మదిగా మైల్డ్గా గట్టిగా అవుతుంది. దీన్ని మనం ఫైబ్రోసిస్ స్టేజ్ అంటాం జరుగుతుంది. జనరల్గా ఈ ఫైబ్రోసిస్ ఉన్నప్పుడు చాలా సటిల్గా మైల్డ్ సిమ్టమ్స్ మాత్రమే మనకు ఉంటాయి. జనరల్గా తొందరగా అలసిపోవటం, ఎక్కువగా టైర్డ్నెస్ అనిపిస్తాం, కొంచెం ఆకలి లేమి, కొంతమందికి కడుపు ఉబ్బరము, విరోచనాలు అవుతాం. ఇలాంటి సిమ్టమ్స్ మనం జనరల్గా ఫైబ్రోసిస్ స్టేజ్లో, వెరీ ఎర్లీ స్టేజ్లో మనం చూసే అవకాశం ఉంటుంది. లాస్ట్ స్టేజ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే లివర్ కంప్లీట్గా ఫంక్షనాలిటీ తగ్గిపోతుందో కాళ్ళల్లో వాపు రావటం, కడుపులో నీరు చేరుకోవటం, కళ్ళు పచ్చగా అవటం, కొంతమందికి రక్తవాంతులు కానీ మోషన్ నల్లగా అవుతాం కానీ ఇలాంటి సిమ్టమ్స్, కొంతమంది మత్తుగా అయిపోతారు, హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటాం జరుగుతుంది. ఇలాంటి సిమ్టమ్స్ లేట్ స్టేజ్లో మాత్రమే మనం చూస్తాం జరుగుతుంది. లివర్ సిరోసిస్ ఎందుకు ప్రమాదకరం? దీంతో ప్రాణాపాయం ఉంటుందా? జనరల్గా లివర్ సిరోసిస్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం మనం లాస్ట్ స్టేజ్లోనే మనం చూస్తాం జరుగుతుంది. సివియర్ డీకాంపెన్సేషన్, ఏదో ఒక కాంప్లికేషన్. కాంప్లికేషన్స్ అనగా నేను చెప్పినట్టు ఫ్లూయిడ్ ఓవర్లోడ్, కడుపులో నీరు చేరుకోవడం, కాళ్ళలో నీరు చేరుకోవడం, దీని ఎఫెక్ట్ కిడ్నీ మీద పడి హెపటోరీనల్ సిండ్రోమ్ అంటాం జరుగుతుంది. కిడ్నీస్ ఫంక్షనాలిటీ తగ్గిపోవటం, లేదంటే మత్తుగా అయిపోవటం. లివర్ నార్మల్గా మనకు ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. టాక్సిన్స్ ఏవి బ్రెయిన్కి వెళ్లకుండా లివర్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఈ టాక్సిన్స్ ఫిల్టరేషన్ కెపాసిటీ లివర్ సిరోసిస్ వచ్చినప్పుడు లివర్ ఫంక్షనాలిటీ తగ్గిపోవటం వల్ల ఇవి కూడా తగ్గిపోవటం మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ ఫంక్షనాలిటీ తగ్గిపోతుందో ఈ టాక్సిన్స్ అన్నీ బ్రెయిన్కి చేరుకుని ఈ లివర్ సిరోసిస్ ఉన్న పేషెంట్ మత్తుగా అయిపోవటం. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటాం జరుగుతుంది. గ్రేడ్ 4 హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటే ఆల్మోస్ట్ కోమాలో ఉన్నట్టు మనం చూస్తాం జరుగుతుంది. సో ఇలాగా బ్లడ్ వామిటింగ్, ఈసోఫేజియల్ వారిసెస్ అంటారు. అంటే అన్నవాహిక లోపల రక్తనాళాలు ఉబ్బిపోవటం, ఈ ఉబ్బిపోయిన రక్తనాళాలు చిట్లి రక్తవాంతి అవ్వటం, లేకపోతే విరోచనం నల్లగా అవటం, ఇలాంటి కాంప్లికేషన్స్, ఇలాంటి సిమ్టమ్స్తోనే మోస్ట్ ఆఫ్ ద టైం ఫస్ట్ ప్రజెంటేషన్గా మనం చూస్తాం జరుగుతుంది. లివర్ సిరోసిస్ను పరీక్షల ద్వారా ఎలా నిర్ధారిస్తారు? ఎలాంటి టెస్టులు చేస్తూ ఉంటారు? సో వెరీ ఎర్లీ స్టేజ్లో మనం లివర్ సిరోసిస్ సస్పెక్ట్ చేసినప్పుడు మనం చేయాల్సింది సిబిసి, కంప్లీట్ బ్లడ్ కౌంట్ చేసుకుని ప్లేట్లెట్ కౌంట్ ఎలా ఉంది అనేది మనం చూసుకుంటాం జరుగుతుంది. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసుకున్నప్పుడు స్ప్లీన్ సైజ్ ఎలా ఉంది, పోర్టల్ వీన్ సైజ్ ఎలా ఉంది అనేది మనం చూసుకుంటాం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా మనం ఫైబ్రోస్కాన్ అనే టెస్ట్ చేసుకుంటే అందులో కేపీఏ అనే ఒక వాల్యూ ఉంటుంది. అందులో లివర్ యొక్క స్టిఫ్నెస్ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఇది కాకుండా సటిల్ సిమ్టమ్స్, బ్లడ్ టెస్ట్లో కొన్నిసార్లు సోడియం తక్కువగా ఉండడం, ఇలాంటివి మనం అబ్జర్వ్ చేస్తాం జరుగుతుంది. ఈ బ్లడ్ టెస్ట్, అల్ట్రాసౌండ్ అండ్ ఫైబ్రోస్కాన్ అనేది ఇనీషియల్ స్టేజ్లో చేసుకుంటాం. కొంచెం సివియర్గా ఉంది లివర్ డిసీజ్ అన్నప్పుడు అన్నవాహికలో రక్తనాళాలు ఎలా ఉన్నాయి, ఈసోఫేజియల్ వారిసెస్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి మనం ఎండోస్కోపీ ప్రొసీజర్ కూడా చేసుకుంటాం జరుగుతుంది. లివర్ సిరోసిస్కు చికిత్స ఎలా ఉంటుంది? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు ఎప్పుడు వెళతారు? ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో కంప్లీట్గా ఆల్కహాల్ ఆపేస్తాం. ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ కంట్రోలు, వెయిట్ లాసు, ఇలాంటివన్నీ మనం ప్రయత్నం, ఇలాంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం.
హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరసెస్ ఉన్న వాళ్ళల్లో ఈ వైరస్కి సరిపడా యాంటీవైరల్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేయటం, ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ అనేది మనకి అనుమానంగా ఉంటే దానికోసం పరీక్షలు చేసుకుని దాన్ని ట్రీట్ చేయటం. ఈ కారణాన్ని కనుక మనం ట్రీట్ చేస్తే కొన్నిసార్లు వెరీ ఎర్లీ స్టేజ్లో రివర్స్ చేసే అవకాశము, అట్లీస్ట్ ఒక లివర్ సిరోసిస్ వెరీ ఎర్లీ స్టేజ్లో ఉంటే అక్కడ హాల్ట్ అయ్యి ఫర్దర్గా ప్రోగ్రెషన్ని స్లో చేసే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనం ఐడెంటిఫై చేయడానికి, ఈ డిసీజ్ని రివర్స్ చేయడానికి కానీ ప్రోగ్రెషన్ హాల్ట్ చేయడానికి కానీ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకవేళ మనం లేట్ స్టేజ్లో కనుక పేషెంట్స్ని మనం చూస్తే, అంటే ఆల్రెడీ కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత వీళ్ళని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుని కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం, దానికి సరిపడా మందులు ఇస్తాం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళల్లో హై ప్రోటీను వెరీ లో సాల్ట్ డైట్ సజెస్ట్ చేస్తాం జరుగుతుంది. ఇది కాకుండా మెల్డ్ సోడియం అని ఒక స్కోరింగ్ సిస్టంతో మనం వీళ్ళ సివియరిటీ ఆఫ్ లివర్ డిసీజ్ని ప్రతి ఒక్క విజిట్లో ఎవాల్యుయేట్ చేసుకుంటాం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ మెల్డ్ సోడియం స్కోర్ 15 అనే నెంబర్ దాటుతుందో అప్పుడు వీళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరము అనేది మనం చెప్తాం జరుగుతుంది. లివర్ సిరోసిస్ ఉన్నప్పుడు జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఏ కారణం చేతైనా సరే సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చింది అంటే మోస్ట్ ఇంపార్టెంట్గా మనం తీసుకోవాల్సింది ఆహారము అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఈ రెండు మనం చాలా ముఖ్యంగా చూసుకోవాలి. ఆహారంలో గుడ్ ప్రోటీన్, మంచి ప్రోటీన్ ఫుడ్ ఉండాలి. ఉప్పు కంప్లీట్గా తక్కువగా ఉండాలి. 4 to 6 grams ఆఫ్ సాల్ట్ పర్ డే మనం చెప్తాం వీళ్ళకి. అంతకన్నా ఎక్కువ సాల్ట్ తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. దీంతోపాటు రెగ్యులర్ సింపుల్ ఎక్సర్సైజెస్, దాంతోపాటు మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం జరుగుతుంది. లివర్ సిరోసిస్ రాకుండా ముందుగానే ఎలా జాగ్రత్త పడాలి? మద్యపానాన్ని కంప్లీట్గా ఆపేయాలి. ఫ్యాటీ లివర్ అనేది ఎప్పుడు ఎక్కడ తెలిసినా కానీ మనం రెగ్యులర్ ఎక్సర్సైజు, డైటరీ మాడిఫికేషన్స్తో దీన్ని రివర్స్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అన్కంట్రోల్డ్గా డయాబెటీస్ ఉన్నవాళ్ళు అండ్ ఒబిసిటీ బాగా లావుగా ఉండే వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు రెగ్యులర్గా చెకప్ చేయించుకుని ఈ ఫ్యాటీ లివర్ ఒకవేళ ఉంటే దాన్ని ఇమీడియట్గా రివర్స్ చేసుకుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది సిరోసిస్గా మారకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అనే టెస్టులు ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలి. హెపటైటిస్ బి నెగిటివ్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. హెపటైటిస్ సి అనే టెస్ట్ ప్రతి ఒక్కళ్ళు చేయించుకుని ఒకవేళ ఉంటే మంచి మందులతో ఈ హెపటైటిస్ సి కంప్లీట్గా క్యూర్ అయిపోయే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ హెల్త్ చెక్స్లో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు డయాబెటీస్ కోసం ఎలా అయితే చెక్ చేయించుకుంటున్నారో లివర్ ఫంక్షన్ టెస్టు, అల్ట్రాసౌండు సంవత్సరానికి ఒకసారి 35 సంవత్సరాలు పైబడిన వాళ్ళు డెఫినెట్గా ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ చేయించుకుంటే వెరీ ఎర్లీ స్టేజ్లో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మనం ఐడెంటిఫై చేసి ఈ ప్రాబ్లంని మనం ఎర్లీ స్టేజ్లో రెక్టిఫై చేసే అవకాశం ఉంటుంది. కాలేయం బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. కాలేయ వ్యాధుల్ని ఆదిలోనే గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే సిరోసిస్ వంటి జబ్బుల్ని మనం చాలా వరకు నివారించుకోవచ్చు. సిరోసిస్ బారిన పడి కాలేయం బాగా దెబ్బతిన్నప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కు వెళ్లడం ఒక్కటే పరిష్కారం. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో ఒంట్లోని నీరు చెమట రూపంలో ఎక్కువగా బయటికి వెళ్లిపోతూ ఉంటుంది. కాబట్టి తరచుగా నీళ్లను తాగుతూ ఉండాలి. గోరువెచ్చని నీటిలోకి 2-3 తులసి ఆకుల్ని వేసుకుని తాగడం మరీ మంచిది. ఈ నీరు డీహైడ్రేషన్ ని తగ్గిస్తుంది, శరీరాన్ని చక్కగా శుద్ధి చేస్తుంది, అలసటను ఇట్టే పోగొడుతుంది.